వైసీపీ హయాంలో నిర్వీర్యమైన కార్మిక పథకాలను మళ్లీ జీవం పోశామని సీఎం చంద్రబాబు అన్నారు. నిర్మాణ రంగంలోని కార్మికుడు పెళ్లి చేసుకుంటే 20,000 ఇస్తామన్న సీఎం వారి కుమార్తె పెళ్లికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. సహజ మరణానికి 60,000 ఇస్తామని వెల్లడించారు. దహన సంస్కారాల కోసం మరో 20,000 అందిస్తామని తెలిపారు. ఇంకో పక్క కార్మిక సంక్షేమ పథకాలకి మళ్లీ జీవం పోశాం. అందుకే ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి ఖర్చుకి ఇస్తాం. నిర్మాణ రంగంలో ఉండే కార్మికుడు కుమార్తెకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన కూతురికి పెళ్లి చేసినా ఈ 20,000 వస్తుంది. ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఆయన భార్యకు కానీ కూతురికి కానీ ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా నేచురల్గా చనిపోతే అలాంటి వారికి 60,000 రూపాయలు ఇస్తాం. ఫ్యూనరల్ ఖర్చు కోసం 20,000 ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు ప్రవేశపెట్టిన మొత్తం 4 కార్మిక కోడ్స్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో, శ్రీ సిటీ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం.